నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పరిటాల సునీతి గారు పరిటాల రవి హత్య గురించి అయితే మాట్లాడారు. మరి ఈ హత్యలో జగన్ పాత్ర ఉందని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఎప్పుడు లేందు కూడా ఆమె ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అశోక్ గారు నమస్తే. అశోక్ గారు ఎప్పుడు కూడా పరిటాల రవి గారి హత్య గురించి మాట్లాడలేదు. ఈవెన్ అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు కూడా సునీత గారు రెస్పాండ్ అవ్వడం మనం చూడలేదు. మరి ఇప్పుడు మాజీ మంత్రి అయిన పరిటాల సునీత గారు పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉందని ఆమె అంటున్నారు. అంతేకాకుండా తోపుదుర్తి బ్రదర్స్ గురించి కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేయడం మనం చూసాము. మీరు టీవీ బాంబు గురించి మాట్లాడుతున్నారు, కార్ బాంబు గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఫ్యాక్షనిజం పెరిగే విధంగా, రెచ్చగొట్టే విధంగా మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ కూడా ఈ తోపుదుర్తి బ్రదర్స్ మాట వింటున్నారంటూ ఆమె వ్యాఖ్యలు చేయడాన్ని కూడా మనం చూసాం. ఏమంటారు మొత్తానికి మీరు? మంచి సబ్జెక్ట్ మా ఈ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. కాకుంటే కొన్ని సంవత్సరాలుగా టీడీపీ కార్యకర్తల్లోనూ అటు పరిటాల అభిమానులను, ముఖ్యంగా అనంతపూర్, విజయవాడ, గుంటూరు ఈ పరిధిలో పరిటాలకి ఈవెన్ తెలంగాణలో చాలామంది అభిమానులు ఉన్నారు. సరే, ఆయన మరణంలో ఎవరు, ఆయన మరణానికి కారకులు ఎవరు అని చెప్పి ఇప్పుడు దాకా బయటికి రాలా. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఏ విధంగా ఉందో, శాంపుల్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వాన్ని శాసించే వాళ్ళు ఏ విధంగా ఒక కేసు నుంచి తప్పించుకుంటారో, ఆ కేసుని డైల్యూట్ చేయగలుగుతారో, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు లైవ్ ఉదాహరణ అండి. అదేవిధంగా పరిటాల రవి గారి హత్య కేసులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడని చెప్పి గతంలో చాలాసార్లు ప్రయత్నాలు చేసింది, బయటికి చెప్పడానికి ప్రయత్నం చేసింది, బయటికి కూడా వచ్చి చెప్పింది. కాకుండా రుజువులు కోర్టులో ఏంటంటే దాదాపు 800 మంది సాక్షులు ఇంకా విచారణ దశలోనే ఉన్నారు. ఈలోపు ప్రత్యక్ష సాక్షులు దాదాపు 12 నుంచి 13 మంది ఈలోపు చనిపోయినారు పరిటాల రవి గారి హత్య కేసులో. అసలు ఈ సందర్భం ఈరోజు ఎందుకు వచ్చింది అంటే, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వర్సెస్ గోరంట్ల మాధవ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వర్సెస్ గోరంట్ల మాధవ్ రాప్తాడు కేంద్రంగా ఎవరు చేజిక్కించుకోవాలా వైసీపీ యొక్క ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నెక్స్ట్ అధికార ప్రతినిధి అంటారు కదా. సో ఆ కాన్స్టిట్యున్సీని వాళ్ళ పరిధిలోకి ఎవరు తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డితో ఆయన దగ్గర మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ దశలో గోరంట్ల మాధవ్ వచ్చి మాది కురబ కులం, కురబ కులస్తులు ఇక్కడ ఎక్కువ ఉన్నారని చెప్పి ఈ ప్యాటర్న్లో రాజకీయం చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డికి ఇంకా అత్యంత సన్నిహితంగా మెలిగేదానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏం చేస్తున్నాడు, హత్య రాజకీయాల్లో వెలికి తీస్తున్నాడు. హత్య రాజకీయాలు ఆయన ముఖ్యంగా నిందింది టీవీ బాంబు కేసులో పరిటాల ఫ్యామిలీ ఉంది, పరిటాల రవి ఫ్యామిలీ ఉంది అన్నారు. ఆ రోజున టీవీ బాంబు కేసుకు సంబంధించి మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి వర్సెస్, కావాలంటే మీరు చరిత్ర పొట్టులో తొవ్వి చూడండి, మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి వర్సెస్ ఓబుల్ రెడ్డి, మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి వర్సెస్ ఓబుల్ రెడ్డి, ఇదే జరిగింది. ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య అంటే బాగా స్నేహంగా మెలిగేవాళ్ళు, అటు ఓబుల్ రెడ్డి కానీ మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి కానీ, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇంటర్నల్ క్లాష్లో టీవీ బాంబులో ఆయన చనిపోవడం జరిగింది. పరిటాల రవి గారికి ఇటువంటి సంబంధం లేదు. తర్వాత ఏమైంది, రామారావు గారి ఏదైతే చేయూతనిచ్చాడో చేయబట్టుకున్నాడు పరిటాల రవికి. అక్కడ జరిగినటువంటి దారుణాలని చూడలేక అనంతపూర్ జిల్లా ముఖ్యంగా కేంద్రంగా, దాంతోపాటు ధర్మవరం కేంద్రంగా ఈ టైంలో పరిటాల రవి అనంతపూర్లో ఎదుగుతూ ఉంటే, ఒక శాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్ అమ్మా, టీడీపీ 2004లో అత్యంత దారుణమైన ఓటమి చూసింది. 27 సీట్లు గెలిచింది. ఆ 27 సీట్లో ఏకంగా 7 సీట్లు అనంతపూర్లో గెలిచిందంటే కేవలం పరిటాల రవి గారు చలవే. 14 సీట్లలో 7 సీట్లు గెలవడం, అంత స్ట్రాంగ్ నాయకుడు పరిటాల రవి. అతను టీడీపీలో నెంబర్ 2గా చెప్పుకోవచ్చు. ఆ టైంలో అతన్ని ఏ విధంగా అయినా చంపాలని చెప్పి ఏం చేశారు, కారు బాంబు పెట్టారు. అంటే సూట్ కేసులో బాంబు పెట్టి కారు కింద వేయడం ఒకటి, దాంతోపాటు కారులో ఆల్రెడీ ఫిట్ చేసిన బాంబులు కూడా పెట్టారు. ఆ రోజున ఈటీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు దాదాపు 18 మంది చనిపోయినారు. పరిటాల రవి ఆ రోజున తప్పించుకోవడం జరిగింది. దానిపైన కూడా అంటే కేసు జరుగుతూనే ఉన్నది. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కేసు ఎట్టబోయిందో, అంటే కారు బాంబు కేసు ఎట్టబోయిందో తెలియదు. సరే, బతుకు జీవుడు అంట క్యాడర్ అంతా ఏం చేశాడంటే పరిటాల రవి గారు ఒక సింహం లాగా చమన్ని కావచ్చు, అదేవిధంగా పోతుల సురేష్ని కావచ్చు, వీళ్ళని గుజరాత్కి బయట రాష్ట్రాలకు పంపించేశాడు, మహారాష్ట్రకి. కానీ ఒక సింహంలాగా ఆయన ఒక్కడే ఇండివిజువల్గా నిలబడి ఫైట్ ఇద్దామని చెప్పి ప్రాణం పోతుందని నాకు తెలుసు అని ఆ రోజుల్లో మా టీవీ మెయిన్గా ఛానల్స్ నడిపేది, మా టీవీ న్యూస్ కూడా నడిపేది. ఆ ఛానల్ కేంద్రంగా మనం చూస్తే అర్థమవుతుంది పరిటాల రవి గారు చెప్పిన విషయం. నేను ఖచ్చితంగా ఒక సంవత్సరంలో చనిపోతాను, నన్ను ఎలిమినేట్ చేయాలని చెప్పి రాజశేఖర రెడ్డి పేరు కంటే ముఖ్యంగా అండి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పినాడు పరిటాల రవి. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి మంగళకృష్ణ సహకారంతో ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఎవరు, మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి. అక్కడికి మొబైల్ అందించడము, దాంతోపాటు ఈ మొద్దు సినిను వినియోగించుకొని బాంబులు పంపించడం, తుపాకులు పంపించడం, 2004లో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాడో ఈ సహకారం అందించడం ఎక్కువైపోయింది. అంటే పరిటాల రవి గారు ఎన్నో చూశారు. అంటే ఒక 15 ఏళ్ల నుంచి ఎన్నో, అంటే ఓబుల్ రెడ్డి మా ఆడబిడ్డలు తీసుకెళ్ళిపోయి మానభంగం చేసేటాలు, చిన్నపిల్లల్ని చంపేటాలు, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళని కూడా వాళ్ళ భార్యల్ని చెరబట్టడాలు, ఇవన్నీ చేసినాడు. ఇవన్నీ చూసినప్పుడు ఏం చేస్తారు, ప్రతిఘటించాడు. కేవలం పరిటాల రవి రాజకీయంగా ప్రతిఘటించాడు.
తర్వాత ఆయన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయిపోయి, ముఖ్యంగా అండి మనం చూస్తే కడప జిల్లా, అనంతపురం జిల్లా ఆనుకొని ఉంటాయి. పులివెందులను ఆనుకొని తాడిపత్రి ఉంటుంది. తాడిపత్రి, ధర్మవరం, ఈ యొక్క రాప్తాడు, పెనుకొండ ఇవన్నీ ఆనుకొని ఉంటాయి. సో ఒకే జిల్లాగా చెప్పొచ్చు రాజశేఖర రెడ్డిది, పరిటాల రవిది. ఎందుకంటే కడప, అనంతపురం వేరువేరు కావచ్చు కానీ బార్డర్స్ ఈ రెండు. సో రాజారెడ్డికి పరిటాల రవి గారికి కూడా స్నేహం ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీలో పరిటాల రవి ఎదుగుదలను చూసి కన్ఫామ్గా ఇతను ఎలిమినేట్ చేసేయాలని చెప్పి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క ప్రయత్నం అంటూ మొదలుపెట్టారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు మొత్తం బ్యాచ్ అంతా రెడీ చేశాడు. ఒక్కనొక టైంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు అనంతపూర్కి వచ్చారు. ఆ రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం లేకుంటే పార్టీ పెద్ద మీటింగ్ పెట్టినాడు పరిటాల రవి. ఒక మధ్యాహ్నం సమయంలో పరిటాల సునీత గారు వాళ్ళ భార్య ఫోన్ చేసి, భోజనానికి వస్తున్నావా అంటే, నేను ఇప్పుడే రాలేదు, ఒక గంట పడుతుంది మీటింగ్ అయిపోయినాక అని, ఇంటికి పోయి భోజనం చేసుకుందాం అని చెప్పి ఫోన్ చేసి చెప్పినాడు. బయటకు వచ్చే క్రమంలో వెనకల సైడ్ అంటే ఈ యొక్క పార్టీ భవనం ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ బాంబులు వేశారు. ఏమైందో అని చెప్పి అక్కడ ఉండే చల్లా చెదిరిపినారు. దాంతోపాటు పరిటాల రవి ఇక్కడ ఉంటే దగ్గరలో పొగ బాంబులు మళ్ళీ వేశారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియని ఉంటుంది. మనమే ఉంటామండి. ఇప్పుడు పరిటాల రవి గారు ఉంటారు, అతనికి నేను ప్రాణం ఇచ్చే అంత అభిమానం అయితే నేను అడ్డపడతా, సరైన పరిటాల రవి గారి దగ్గరికి వెళ్ళిపోతా. ఆ రోజు ఏం చేశారు, పరిటాల రవిని పోలి ఉండే విధంగా, అంటే పరిటాల రవి గన్మెన్స్ పోలి ఉండే విధంగా మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఏం చేస్తాడు, మొద్దు సీను ఇన్వాల్వ్ చేసి అక్కడ పంపించాడు. అంటే వేరే డ్రెస్ వేసుకొని ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. బాడీ గార్డ్ రూపంలో వచ్చి పరిటాల రవి గారిని దాదాపు 9 తోటాలు ఇక్కడ కళ్ళు దగ్గర కూడా పేల్చారు, గుండెలో పేల్చారు. అక్కడికక్కడ ఆకస్మికంగా పరిటాల రవి గారు మరణించడం జరిగింది. తర్వాత ఈ కేసు ఏమైందంటే, ఆడ సీఎం ఎవరు, రాజశేఖర రెడ్డి గారు సీఎం. ఇంక ఏమవుతుంది అంత, ఎందుకంటే ఒక దళిత బిడ్డ హెరాస్మెంట్, కేవలం మాస్క్ లేదు, నేను 10 మందికి సేవ అందియాలని చెప్తే సుధాకర్ గారిని కేవలం మాస్క్ అడిగిన పాపానికి ఏం చేస్తారు, అంత హెరాస్మెంట్ చేసి రోడ్ల పైకి తెచ్చి పిచ్చోడి మాదిరి చేసి చేతులు వెనక్కి విరిచి వీళ్ళు చంపని ఒకటే తక్కువ. ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన అంతటికి ఆయన చచ్చిపోయినాడు. ఆ కేసు ఏమైంది ఇప్పుడు చెప్పండి. అవో జగన్మోహన్ యథా రాజా తదా ప్రజ, ఆ తండ్రి అట్నో బిడ్డ అట్నే. జగన్మోహన్ రెడ్డి శైలి వాళ్ళ నాయన నుంచి అలవాడైంది. ఈ కేసులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయినాడు. ఇది ఇన్ని రోజులు ఎందుకు డైల్యూషన్ అయిందంటే, పరిటాల రవి గారు వారసుడు పరిటాల శ్రీరామ్, ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఆయన సమాధి, ఈయన్ని అదేవిధంగా వీళ్లకు ఇంటర్నల్గా అంటే సీమలో ఫ్యాక్షనిజం ఎక్కువ ఉండేది. తాడిపత్రి నియోజకవర్గంగా జేసీ బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళ బిడ్డలు జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి, వీళ్ళది పరిటాల శ్రీరామ్ గారిది బాగా స్నేహం అయ్యే విధంగా బాబు గారి దగ్గరుండి ముందుకు తీసుకొచ్చాడు. ఏంటంటే అరవింద సమేత వీర రాఘవ సినిమాలో ఏ విధంగా అయితే టార్చ్ బేరర్ అంటారు కదా, తర్వాత తరాలకి ఫ్యాక్షన్ అందించకూడదు, మీరు మీ బతుకులైనా ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఈరోజు ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన బిడ్డ పేరు పరిటాల రవి గారు పేరు పెట్టుకున్నారు. అట్లా కాకుండా వాళ్ళ తండ్రిని చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పినారు అని చెప్పి ఈయనగాన ఇదే రాజశేఖర రెడ్డి పోకడతో బాబు గారు సహకారం తీసుకొని కన్నా మళ్ళీ నింటే మొత్తం ఫ్యాక్షన్ అల్లోకల్లోలంగా ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గట్టి మనిషే, వీళ్ళు గట్టి ఫ్యామిలీనే, ఫ్యాక్షన్ నిజంగా ఉండేది. కానీ ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కావాలని ఎన్ని వెలికి తీసి మాట్లాడుతున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సిబిఐ కేసులు, ఈడీ కేసులు, సిఐడి కేసులు అన్ని ఎదుర్కొంటా ఉన్నాడు. ఈ మధ్య మనం చూస్తున్నాం, ప్రతి మంత్రి చేసినటువంటి అవినీతి వెనకాల జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన ఏ రోజు జైలుకు పోతాడని చెప్పి టెన్షన్లో యలహంక ప్యాలెస్కి పోతున్నాడు. కొరివితో తల్లగొక్కున్నట్టయింది. పరిటాల రవి గారి హత్య కేసు ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకంటూ పోతాడు. నేను ఏమంటానంటే, దీంట్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంది అంటానంటే, మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి జైల్లో ఉన్న అతను ఏ విధంగా మరణించాడు, బయటకు వచ్చినప్పుడు భానుప్రకాష్ రెడ్డి చంపేశాడు. దానికంటే ముందు మద్దిల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఎవరిని వాడుకున్నాడు అంటే మొద్దు సీను అని అతను వాడుకున్నాడు. ఆ మొద్దు సీను ఎటువంటి వాడంటే, ఇక్కడ ఒంగోలు జిల్లాకు సంబంధించిన మొద్దు సీను హైదరాబాదులో అడుగు పెట్టడానికి ఒక ఇది ఏదైతే ఉంటుందో టిప్పరు లారీ అంటారో దాని ద్వారా వచ్చి హైదరాబాదు హైవేలో దిగి తర్వాత ఒక కారుని ఆపి, ఏది లిఫ్ట్ ఇస్తారని ఆపుకున్నా అంటే నడి రోడ్డుకు పోయి ఆపి ఆ కారు డ్రైవర్ని చంపి తన దండం మొదలు పెట్టాడు ముద్దుసీను. అటువంటి హిస్టరీ ముద్దుసీనుది. సరే, ఏమైనా కూడా పరిటాల రవి గారిని చంపేశాడు, ముద్దుసీను జైల్లో ఉన్నాడు. ఆ సమయంలో ఈ మ్యాటర్ ఎక్కడ బయటకు వస్తాదో అని చెప్పి ఆయన నిద్రపోతా ఉంటే డంబులు తీసుకొని కొట్టి మరీ చంపేశాడు ఓం ప్రకాష్ అనే అతను. ఆ ఓం ప్రకాష్ కూడా ఒక 4 ఏళ్ళు తిరగకముందే అదేందో వ్యాధితో చచ్చిపోయినాడని చెప్పి అసలు బయటికే రాదు ఈ విషయం. దీనికి సాక్షాత్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా సాక్ష్యం. ఇంతమంది ఇన్వాల్వ్ అయినారు. తర్వాత ఓం ప్రకాష్ చనిపోయిన తర్వాత బయట ఉన్నటువంటి భాను ఆయన ఎక్కడ ఉన్నాడో, ఏ జిల్లాలో ఉన్నాడో కూడా తెలియదు. ఈ విషయాలన్నీ భాను ప్రకాష్ కూడా తెలుసు. ముద్దుసీను చంపేసింది భానునే. ఈ విషయాలన్నీ బయటకు రాలేదంటే మొత్తం కీలక సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. అంతెందుకంటే కోడికత్తు కేసు శాంపుల్ ఎగ్జాంపుల్.
కోడికత్తి కేసు శాంపుల్ ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డిని ఒక అతను ఆయన పైన అభిమానంతో ఇక్కడ పొడిచాను అని చెప్పినాడు. విక్టిమ్ ఎవరు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి అనే అతను విక్టిమ్. సో ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నువ్వు ఈ మాదిరి హింసకు గురైనావు, నువ్వు గాయపడినావు కదా, వచ్చి కోడికత్తి సీను పైన ఏం జరిగిందో చెప్పు, ఆయనకి ఎగెన్స్ట్గా చెప్పు అని లాయర్లు పిలచడం, జడ్జి పిలవడం జరుగుతుంది. ఏ ఒక్కరోజు వెళ్ళి కోడికత్తి సీనుకి ఎదురుగా ఒక మాట మాట్లాడినాడు కాదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కోర్టుకు పోతే నిజాలు అక్కడ బయటపడతాయి, చిక్కిపోతాడు. విక్టిము నాకు గాయం పడినానండి అని చెప్పుకోవాలి కదా కోర్టుకి. ఎందుకంటే ప్రధాన సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. కోడికత్తి సీను కూడా దళితుడమ్మా. దళితులపైన వీళ్ళు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటా ఉంటే ప్రతిసారి వీళ్ళ చెప్పే కులం మతం మాత్రం నా మైండ్కి ఎక్కేసింది. మొత్తం తప్పంతా వైసీపీది, నన్ను క్షమించండి కుల మతాల పేరు నేను ఎత్తినందుకు. మరి మొత్తానికి పరిటాల రవి గారి హత్య కేసులో జగన్ పాత్ర ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. మరి సిబిఐ ఈడీ కేసులో అరెస్ట్ అయ్యే దానికన్నా ముందే ఈ కేసులో జగన్ అరెస్ట్ అవ్వడం ఖాయం అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి అశోక్ గారు.